ముఖ్యంగా ఈ యొక్క కూటమి విన్ అయిన తర్వాత కేంద్రం నుండి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక పిలుపు వచ్చిందని, ఆ పిలుపు ఏంటంటే ఎన్డీఏ కన్వీనర్గా మీరు ఉండాలని రిక్వెస్ట్ చేసినట్టుగా ఒక వార్త ఇప్పుడు చక్కెరలు కొడుతుంది. అదే నిజమని కూడా అంటున్నారే. మరో పక్క నుంచి ఇండియా కూడా రావాలమ్మా అని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇది ఎలాంటి పరిణామం అనుకోవచ్చు? నిజంగా ఎలాంటి అవకాశం వస్తే ఎలాంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం మరి దీన్ని. సుబ్బు గారు, ఈ పరిణామం నవ్యాంధ్రులకు సువర్ణ అధ్యాయం. ఈ మాట ఎందుకంటున్నానంటే, మన రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా చితికిల పడిపోయింది. ఎందుకంటే ప్రధానమైన ఆదాయ వనరు అనేటువంటి ఈ హైదరాబాద్ను వదులుకోవడం ఒకటి. రెండోది వచ్చిందను ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి పారిశ్రామిక ప్రగతి లేకపోవడం. మనము కేవలము ఒక సీ బెల్ట్ను మాత్రం నమ్ముకొని అభివృద్ధి చెందాలని ఆ రోజు అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ చాలా బలమైన ప్రధానమంత్రిగా ఈ 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. ఈ సమయంలో ఆనాటి చాణక్యము చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించలేకపోయారు. ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది రాష్ట్రానికి వచ్చింది. ఆ అభివృద్ధిని మనము కళ్ళారా చూసాం. ఆ ఫలాలు ఈ రోజు ఎన్ఐఏ రూపంలో అనుభవిస్తున్నారు. అంటే అప్పుడు మిత్రధర్మం బాగుండేది, ఇప్పుడు అలా లేదు కదా. కానీ నరేంద్ర మోడీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు చంద్రోదయం అవుతోంది, నూతన చంద్రోదయం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్యము, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిణతి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం నవ్యాంధ్రులకు సువర్ణ అధ్యాయం తీసుకొస్తుందని నేను చెప్తున్నాను. ఈరోజు ఎన్డీఏ నుంచి కన్వీనర్గా ఉండమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినా, లేక ఇండియా కూటమిలో కూడా మీకు ప్రధానమైనటువంటి పాత్ర ఇస్తాము బాబు గారు రండి అని పిలిచినా కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత ఇమేజ్కో కాదు. అది ఉపయోగపడేది మన నవ్యాంధ్రుల యొక్క అభివృద్ధికి, నవ్యాంధ్రప్రదేశ్ యొక్క పురోభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన యాక్సెప్ట్ చేస్తే మనకు కేంద్రం నుంచి న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవేవి ఉన్నాయంటే, దుగరాజపట్నం ఓడరేవు నిలిచిపోయింది, కడప స్టీల్ ప్లాంట్ నిలిచిపోయింది, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ నిలిచిపోయింది, అదేవిధంగా స్పెషల్ జోన్ రైల్వే జోన్ నిలిచిపోయింది. ఈ విధంగా రకరకాలైనటువంటి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ నిలిచిపోయింది. ఇవన్నీ కూడా మాకు చట్టములో ఉన్నవి మాకు ఇవ్వండి, మీకు మీరు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ప్రపోజల్స్ పెట్టినా కూడా అవి యాక్సెప్ట్ చేసి ఆ నిధులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ నిధులే కానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వెంటనే మనము కూడా హైదరాబాదుతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడానికి, ఒక అందమైన అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి, మనకు తలెత్తుకొని నిలబడే విధంగా మేడం గారు అన్నట్లుగా మనం విదేశాలకు వలస వెళ్ళి పని చేసుకోవాల్సిన రోజులు పోతాయి. విదేశాల నుంచి అక్కడ పని చేయడానికి అక్కడ వస్తారు. నేను రాయలసీమ వాసిగా చెప్తున్నాను, కియా పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతంలో దక్షిణ కొరియా వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. అది ఒక మినీ కొరియా లాగా ఉంటుంది ఆ ప్రాంతం, కియా ప్రాంతం అంతా. అంటే ఏంటి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక టౌన్ లాగా ఏర్పడింది. అటువంటి వాతావరణము మళ్ళీ మనము ఆంధ్రప్రదేశ్లో చూసే రోజులు వస్తాయని మేము ఆనందపడాలి. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండడము ఆయనకు కాదు, ఆయన పార్టీకి కాదు, మాకు నవ్యాంధ్రులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులకు, యువతకు అది ఉపాధి కల్పించేటువంటి పరిణామం అవుతుంది. డెఫినెట్గా మేమైతే ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చూడాలని, ఆనాటి వెలుగులు అంటే ఏంటి, ఆయన స్పీకర్గా బాలయోగి గారిని పెట్టినప్పటి నుంచి రాష్ట్రానికి ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేవాళ్ళు మనం చూసాం. అసలు అటువంటి హైవేస్ చాలా బాగా, అసలు అటువంటి స్వర్ణయుగం మళ్ళీ చూస్తామన్నటువంటి ఆశ మాలో ఉంది. ఇది చాలా శుభ పరిణామం. సుబ్బు గారు 100కు 100% ఆయన ఎన్డీఏ కన్వీనర్ కావాలని కోరుకుంటున్నాం. అయితే ఒకసారి ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఈరోజు వైసీపీ వారు చెప్తున్నారు. లేకపోతే అంతంత మ్యాండేట్లు ఏంటి, అసలు మేము ఊహించిన ఫలితం ఇది. మేమే కాదు, టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు ఈ ఫలితం. అయితే ఒక కేకే సర్వే వారే స్పష్టంగా కొంత 14 అని, ఇప్పుడు 11కి 14 దగ్గరలో ఇచ్చిన ఏదైనా సర్వే ఉందంటే అది ఒకటే. ఏదైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏంటి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందంటారా? ప్రజా అభిప్రాయం కాకుండా ఇది ఏమైనా ఫాల్స్ అభిప్రాయం అంటారా?
ఈ మాటలోనే అర్థం ఉందండి, మీరు చెప్తుండే మాటలోనే అర్థం ఉంది. ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఓటమి, ఆయన ఓడిపోయాడు అంటే ఆయన ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, జనాలకి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా, ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆయన ఏం చెప్తాడని సమాధానము. మేము ఎలా సమాధానం చెప్పామో చూసావా అని ప్రజలు అడుగుతున్నారు, చూపించారు. దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్తాడని కాసుకొని ఉన్నాము. ఆయన అదే కూడా చెప్పబోతాడు, అది తెలిసిన విషయమే కదా, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాడు. ప్రజలు ఎలా కష్టపడ్డారనేది ప్రతి సోషల్ మీడియాలో తెలుసు. ఆయన సోషల్ మీడియాలను కూడా తీసుకున్నాడు, సోషల్ మీడియాని చేతిలో పట్టుకున్నాడంటే ప్రజల్ని చేతిలో పట్టుకోవాలి అనుకున్నాడా లేదా? బయటకు వచ్చారా లేదా? అభిప్రాయాలని మార్చాలనుకున్నాడు, అవునా కదా? కానీ ఆయన అలాగే అంతెందుకండి, ముస్లిమ్స్లో ఏపీలో కడపలో ఎక్కువగా ఉంటారు, అవునా కదా? ఆ కడపే తిరగదిప్పించి కొట్టింది. ఎప్పుడు నాకు తెలిసి గత ఎప్పుడైనా జరిగిందా? లాస్ట్ టైం నేను వచ్చానండి, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చినప్పుడు కడపలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి చాలామంది ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు నేను ప్రశ్నిస్తుంటే మాధవి గారెడ్డి తరపున ఒక్కొక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటే మహిళలకి, ముస్లిమ్స్ మహిళలకి అసలు ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. అంటే దర్గా కూడా అక్కడ కట్టినప్పుడు ఆ దర్గాని అసలు ఈ 5 సంవత్సరాలుగా పట్టించుకోకపోవడం, హజ్ హౌస్ అలా చాలా అంత దారుణంగా. మరి ఆయన పుట్టినిల్లు అన్నాడు కదా కడప, మరి ఆ పుట్టినింట్లో ముస్లిమ్స్ ఉండే పుట్టినిల్లే తిరగదిప్పించి కొట్టిందంటే ఆయన మంచి చేస్తుంటే ఎందుకు జరుగుతుంది అట్లా? ఆ రోజే చెప్పామండి, ఎన్ఆర్ఐలు మా రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళకు మేము ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. ఈసారి ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు 100% డే అండ్ నైట్ కష్టపడ్డామండి. మా ఏపీ ఎలా కాపాడుకోవాలని తపన పడ్డాం మేము. యుఎస్ నుంచి మేము ఎవరెవరైతే విదేశాల్లో సెటిల్ అయ్యారో వాళ్ళందరూ డే అండ్ నైట్ మా ఓటు హక్కుని ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళాము. మా మీద ఎన్ని రకాలుగా చిత్రహింసలు జరిగాయి తెలుసా? ఎన్ఆర్ఐల మీద కూడా వాళ్ళేం మమ్మల్ని క్షమించలేదండి. అయినా కానీ మేమేంటని నిరూపించాము. ఎన్ఆర్ఐలు ఎంతమంది వచ్చామండి? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎన్ఆర్ఐలు ఓట్లేసేదానికి ఇట్లా వచ్చారా? ఒక ఓటైనా టికెట్ ₹1,00,000 పెట్టుకుని వచ్చిన వాళ్ళు యుఎస్ నుంచి వచ్చామండి, యుఎస్ నుంచి వచ్చి ఓట్లేశారు, అవునా కదా? టికెట్ విలువ కన్నా ఓటు విలువ ఎక్కువ అని చెప్పి చూపించాము, అవునా? ఇంకొకసారి ఇలాంటి చీడ పురుగులు వస్తే ఎన్ఆర్ఐలు మళ్ళీ దిగుతారు. ఆ రోజే కడపలో నేను చెప్పానండి స్టేట్మెంట్, ఎన్ఆర్ఐలు వచ్చాము 3 నెలలే జాగ్రత్త అన్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, మా రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ఎప్పుడు మేము ఎన్ఆర్ఐలము కాసుకొని ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని రక్షించినాడు సిబిఎన్ గారు. ఆయన మమ్మల్ని విదేశాలకు పంపించి ఈ రోజు దినం మేము సంపాదించే సంపాదనలో అట్లీస్ట్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ అయినా బతుకుతున్నారు. దానికి అర్థం ఏంటంటే ఆయన చూపించిన మార్గంలో మేము నడవబట్టి. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎవరన్నా వచ్చి అడ్డతిడ్డాలు చేశారంటే మళ్ళీ ఎన్ఆర్ఐలు దిగుతారు.